ఉపవాస కూడికలో దేవుడు మనతో మాట్లాడించవలసిన మాట అది. ఒకసారి చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వాక్యం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగమును తొలగించి. చాలండి. హల్లెలూయా. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగమును తొలగించి. మరలా ఆలకించండి. రోగాలు 2 రకాలు. మరలా చెప్తున్నాను. ఒకటి శరీరానికి వచ్చే రోగం, రెండోది చెప్పండి ఆత్మకు వచ్చే రోగం. శరీరానికి వచ్చే రోగాన్ని డాక్టర్ కూడా పోగొట్టగలడు. ఆత్మకు వచ్చే రోగాన్ని ఏ డాక్టరు, చాలామంది అంటారు మన ఏదునకి మందు లేదని. మనోవేదనకి చాలామంది అంటారు ఈడేంట్రా ఏం తిండో, ఈడేంటి ఏం ఉలకడో పలకడో అలాగే బిగించుకుంటాడు. వాడు మనసులో ఏదో ఉంది, తినాలనుకుంటున్నాడు, తినలేకపోతున్నాడు. కారణం ఏంటి? షుగర్ వచ్చింది. ఆడాలనుకుంటున్నాడు, ఆడలేకపోతున్నాడు. కారణం ఏంటి? కుంటోడు. పాడాలనుకుంటున్నాడు, పాడలేకపోతున్నాడు. కారణం ఏంటి? మోగోడు. ఇప్పుడు ఇలాంటి అనుభవాలు ఉంటే మనం అనుకుంటాం మన మనోవేదనకి ఏమి లేదంట, మందు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. శరీర సంబంధమైన రోగం, ఆత్మ సంబంధమైన రోగం. శరీర సంబంధమైన రోగాలకి రకరకాలైన మందులు. గత సంవత్సరం పిల్లలు గమనించండి, కరోనా రోగుల శాతం తక్కువ, భయం ఎక్కువ. ఈ సంవత్సరం శాతం ఎక్కువ, భయం తక్కువ. కారణం ఏంది? ఒక పక్క పాజిటివ్ అని హాస్పిటల్లో, ఐసోలేషన్లో, అలాగే హోమ్ క్వారంటైన్లో ఇలా పడుతూ ఉన్నారు. మరి ఒక పక్క వ్యాక్సినేషన్ పొడిపించుకుంటున్నారు. నాకేం భయం లేదు, నా ఒంట్లో ఏముంది? వ్యాక్సిన్ ఉంది కాబట్టి. గమనించండి, పాజిటివ్ వచ్చినా నేను తొందరగా కోలుకుంటాను. కారణం ఏంటంటే చాలామంది అంటారు, చెప్పండి ఏంటది? ధైర్యము. చెప్పండి ఏమిస్తుంది? బలం ఇస్తుంది. ఒక్కొక్కరు ధైర్యం, మన ధైర్యం మనల్ని బలవంతులుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా 2 రకాలైనటువంటి రోగాలు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే సర్వరోగం అన్నాడు. నీ మీద ఉన్న సర్వరోగాన్ని నేను తొలగిస్తాను. ఎవరన్నది ఆమెనండి. మరొకసారి అనండి, పర్లేదు, తిట్టనులే, చేతులెత్తి ఆమెనండి. అయితే ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము, ఈ సర్వరోగాన్ని దేవుడు తొలగిస్తాడు. ఎలా తొలగిస్తాడు? మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ మీకు ఇది కూడా తెలీదా? యేసయ్య ఏమన్నాడు? శతాధిపతి దాసుడు, నీ దాసుడు బాగవును అని నోటితో అనగానే బాగయ్యాడుగా. బాగయ్యాడే లేదా? అయ్యా మేము శుద్ధులగుట నీకు ఇష్టమేనా అని కుష్ఠరోగులయ్యారు, అడిగారు. యేసయ్య ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. వాళ్ళు వెళుతుండగానే ఏమైపోయారు? శుద్ధులైపోయారు. దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ మీద ఉన్న సర్వరోగం ఆత్మకే, శరీరముకు ఏ రోగం ఉందో పిల్లలు గమనించండి. ఇదిగో కనిపించే రోగాలు వేరు, కనపడని రోగం వేరు.
ఒకడికి కనపడని రోగం పట్టుకున్నది, దెయ్యం అది. ఏం పేరు వాడి పేరు చెప్పండి? ఏం పేరు? అమ్నోన్. ఏం పేరు వాడి పేరు? ఏది ఏ రోగం పట్టది? తన చెల్లి అయిన తామారు విషయములో ఏమి చెయ్యవలనన్న చింత వాడిలో కలిగి, ఒకసారి చదువమ్మా, చెప్పాలా పాఠం? సమూయేలు 2వ గ్రంథం. బిడ్లారా జ్ఞాపకం చేసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. 2వ వాక్యం నుంచి. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను, ఏమని, ఆమెని ఏమి చేసినా దుర్లభమని అమ్నోను గ్రహించి ఏమయ్యాడట? చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాడు. మనిషి ఏమో చెప్పరే, మంచిగానే ఉన్నాడు, ఒళ్ళంతా ఏమైపోయింది? చిక్కిపోయింది. వీడికి రోగం శరీరానికే ఆత్మకే? చెప్పాలి, మీరే చెప్పాలి. ఆత్మకి రోగం, చిక్కిపోయాడంట. చాలామంది అంటారు, అరే రే 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 రే, ఈ పాము తాకు కూడా మొండి అయిపోయిందే, సన్నబడిపోయిందే, ఏం తిండి ఏం తింటుంది పాము? పనికి మాలినోట మట్టి తప్పితే. హల్లెలూయా. లేదంటే తొండలో బల్లిలో తింటుంది. ఇదంట పగబట్టి, ఏం బట్టి చెప్పరే, పొగబట్టి దాని మొహం అది ఆడన ఉంటే కాస్త పొగెట్టండి, ఉంటుందేమో అక్కడ. గడ్డి పొక్కే తట్టుకోలేదు, తాళలేదు. ఇదంట మళ్ళీ పొగబట్టి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొట్టేటప్పుడు కొడితే అమ్మ కొట్టద్దు, నాకు బాగుండే, నాకు తాసుపం కొట్టకూడదు. ఈరోజు ఆదివారం అమావాస్య. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాము ఏమి తినకుండా చిక్కిపోయిందంట పగబట్టి. వీడు కూడా ఏ రోగం పట్టింది? పగ. ఎవరి మీద? చెల్లి మీద. చెల్లిని ఏమి చెయ్యాలి? తన కామవాంఛలు తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన ఆత్మలో పుట్టింది వాడికి. ఈ రోజున సమాజంలో ఇలాంటి వారు లేకపోలేదు. అక్కడక్కడ చదువుతాం, పేపర్లో చదువుతాం, అక్కడక్కడ టీవీ వార్తల్లో చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితులు. స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య ఒక కేసు దగ్గరికి నన్ను కూడా రమ్మన్నారు, నేను పోలా, సిగ్గేసి. స్తోత్రం కలుగును గాక. సిగ్గేసి వెళ్ళలా నేను. నాకు బాగా తెలిసిన వాళ్ళైతే ఆ అమ్మాయి తండ్రి నాకు ఫోన్ చేశాడు, బావగారు మీరు ఖచ్చితంగా రావాలని. ఒరే నేనే అట్టొచ్చేదిరా, ఏంటి సంగతి చెప్పనా? ఆ ఎస్ఐ గారు వీళ్ళ సైజు చూసి ఆశ్చర్యపోయాడంట. అమ్మాయిని తీసుకోబోయినోడిది ఒకే ఇంటి పేరు, అమ్మాయిది ఒకే ఇంటి పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట్లో వాళ్ళని ఈడు అమ్మా నాన్నని పిలుస్తాడు, ఈ అమ్మాయి వీళ్ళింట్లో వాళ్ళని అమ్మా నాన్న. వీళ్ళిద్దరు మాత్రం భార్యాభర్తలుగా జీవించాలని ఏమించుకున్నారు చెప్పరే. మీకు రానట్టు మళ్ళీ నా చేత మీరు చెప్పించేటట్టు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేనేం వెళ్ళేది అక్కడికి? ప్రియ బిడ్డలారా, దేవుని బిడ్డలైతే కాదు, దేవుణ్ణి ఎరిగిన వారైతే ఆ కుటుంబం కాదు, మాకు కాస్త సమీప బంధువులలో
నన్ను పిలిచాడు. నేనేమొచ్చేది లాస్ట్కి ఆ ఎస్ఐకి వీళ్ళ పేర్లు చూసి, వీళ్ళ ఇంటి పేర్లు చూసి కేసు పెట్టాలా పెట్టకూడదా, ఫైల్ చేయాలా, అసలు మీకు సిగ్గుందా లేదా అని అడిగాడట ఆడే. భయంకరమైన విపత్తులండి. కారణం కోరికలను అణుచుకోలేక, దైవభీతి లేక, దేవుని యొక్క ఇదిగో నియమము నిబద్ధత లేక, ఇష్టానుసారంగా తిరిగే అనుభవం. ఒక దేశానికి రాజు కావలసిన వాడు, ఒక అధిపతి కావలసిన వాడు, ద గ్రేట్ దావీదుకి రాజుగా ఉన్న ఆ దావీదు యొక్క ప్రథమ కుమారుడు. పిల్లలు గమనించండి. ఒక ఆయన అంటాడు, ఆమె ఎట తిరిగిందో ఈడు ముందర అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేనేమంటానంటే, ఆమె ఎలా తిరగలేదు. మీరు ఆ చరిత్ర చదివితే తన అన్న చేయి పట్టుకుంటే, అన్న ఇలాంటి పొరపాటును చేయకూడదు, ఒకవేళ తండ్రిని అడిగితే తన హృదయం మెచ్చుకొని నన్నైనా నీకు ఇవ్వచ్చేమో కానీ ఇలాంటి దుష్కార్యం చేయొద్దు అని బ్రతిమలాడింది. పిల్లలు గమనించండి. ఇద్దరిలో లోపాలు ఎతకబాకండి. అమ్నోనులోనే లోపం కనపడుతుంది. వీడికి తన చెల్లి ఎడల తనకు కలిగినటువంటి ఆత్మరోగము ఏమి చెయ్యాలి అని తపన పడ్డాడు. ఆ రోగం కుదుటపళ్ళ ఏమైంది? నీచుడు చచ్చినట్లుగా చచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, నీ రోగము కుదుట పడాలి. ప్రియులారా, ఇదిగో రోగాలు దేవుడు ఐగుప్తులకి కలుగు చేశాడు కానీ దేవుని ప్రజలకు కలుగు చేయలా. అందుకని నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం అనుకుంటాను, ఒకసారి చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయము. శ్రద్ధగా విని ఆయన దృష్టికి చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అది నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఎట్లా కొడుతున్నారు మీరు? హల్లెలూయా. ఎట్ట కొట్టారు? లేదు, మా వాళ్ళని కూడా చూస్తుంటే బాగున్నాం అప్పుడప్పుడు. ఐగుప్తీయులకి కలుగు చేయు రోగములలో ఏదియు నేను మీకు కలుగు చేయను. రోగాలు కలుగు చేసింది ఎవరికి? ఐగుప్తీయులకి, దేవుని ప్రజలకి కాదు. అందుకని దేవుని ప్రజలు నిర్భయులై ధైర్యం వహించాలి. ప్రియులారా గమనించండి, నిర్భయముగా ధైర్యముగా ఉండాలి. ప్రియులారా, ఇదిగో ప్రపంచాన్ని వణికియచ్చు, క్రైస్తవుని వణికించలేకపోయింది కరోనా. నా సాయి ఉదయం చూస్తున్నారు, ఇదే నెల 18వ తారీఖున ఇజ్రాయేలు దేశ ప్రధాని నేతహు దేశానికి ఒక సమాచారాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశములో ఉన్న క్రైస్తవులు ఎవ్వరు, దేశములో ఉన్న ప్రజలు ఎవ్వరు ఇక మీరు మాస్కులు కట్టుకోవలసిన అవసరం లేదు. కరోనా మన దేశంలో లేదు. హల్లెలూయా. నిజమా కాదా? హల్లెలూయా. చదవండి మీరు కావాల్సింటే. ప్రకటన చేశారు, మాస్కులు తీసి పడేసేసారు. దేశం అంతా ఎతికినా
ఒక 50 మంది కూడా కరోనా పేషెంట్లు లేరట ఇప్పుడు ప్రజెంట్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ సైంటిస్టులు ఆ వ్యాక్సిన్ తయారు చేసేటువంటి ఆ ఆ మెడిసిన్ ఫ్యాక్టరీకి ఆ దేశ ప్రధాని పదే పదే ఫోన్లు చేసి ముందు మాకు వ్యాక్సిన్ పంపిణని ప్రతి ఇంటికి ఎవరో కొందరు మందులు వేసుకొని వారు ఉంటారు కదా సేవకులు, అలాంటి వారు మాత్రమే ఆ వ్యాక్సినేషన్ తీసుకోలే. తర్వాత వారు జాగ్రత్తలు తీసుకొని ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో పాదాలు పెట్టి పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీరు కార్చి సంపూర్ణ కరోనా రహిత దేశముగా మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక నడిపింపు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఐగుప్తులకి కలుగు చేసాడు రోగం. ఈ రోగం దేవుడు కలుగు చేసిన రోగం కాదు ఇది. హల్లెలూయా. చైనా వారు ల్యాబ్లో వారి యొక్క అతి గమనించండి ప్రయత్నాలు, అతి ప్రమాదకరమైనటువంటి వైరస్లను నిల్వ చేసుకుని ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? నేనే నెంబర్ 1 అనుకుంటున్నారేమో. ఒక్కసారి దేవుడు కన్ను తెరిస్తే భూమి ఏమీ ఉండదు. స్తోత్రం. గమనించండి, ఏమీ ఉండదు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ రోగము మన మీద లేకుండా చేయాలి అంటే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని కాస్త బైబిల్లో నుంచి చూడగలిగితే, అదే నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. బాగా వినండి. మీరు మీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న రోగము తొలగిపోవాలి. ఇక తేడా చెప్పాను కదా, ఆత్మ సంబంధమైన రోగము కావచ్చు, శరీర సంబంధమైన రోగాలు కావచ్చు. నేను ఎప్పుడైనా మీతో ఇళ్లల్లో బలహీనులుగా ఉన్నప్పుడు కోటాలు పెడతానే, అప్పుడు మీకు వివరంగా చెప్తాను ఆత్మ సంబంధమైన రోగం ఎట్లా ఉంటుందో, శరీర సంబంధమైన రోగాలు. ఈ రోజున రోగాన్ని దేవుడు తొలగించాలి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న రోగము తొలగిపోవాలి. ప్రపంచాన్ని పట్టి ఇదిగో పీడిస్తున్న రోగము తొలగిపోవాలి. మనకు కరోనా రోగమే కనపడుతుంది. క్యాన్సర్ వచ్చి ఎందరు చనిపోతున్నారో. ఇటీవలే గత ఈ నెలలో 5వ తారీఖున మన మందిరానికి ఒక సోదరి రేపాల ప్రాంతం నుంచి వచ్చేది. రక్షణ పొంది బాప్తిస్తం కూడా మనమే ఇచ్చాం. థ్రోట్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. 2 చిన్న పిల్లలు, తండ్రి కూడా లేడు. ఇలా గమనించండి, అక్కడ మేము మాట్లాడుకుంటుంటే చెప్తున్నారు, అమ్మ మేమున్న ఆ ఇంటి పక్కనే 2 ఫ్లోర్లు అద్దాలు పెట్టి ఇల్లు కట్టున్నారు. నాతో ఇంకొక హెడ్ కానిస్టేబుల్ ఒక ఆయన ఉంటే, ఆయన ఇంట్లో ఇల్లు గల్లవాళ్ళు ఉన్నారా అంటే, ఇల్లు గల్లవాళ్ళు ఇల్లు అయితే బాగా కట్టించుకున్నారు, వెళ్ళిపోయారండి. ఏమంటే ఇల్లు కట్టించుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆ సహోదరికి క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. అందుకని ఇల్లు ఖాళీ చేసి ఎక్కడో అద్దె కొంపలో ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు కనబడుతున్నది కరోనా ఒకటే, కానీ చాలా రోగాలు ఉన్నాయి, భయంకరమైన రోగాలు ఉన్నాయి. పిల్లలు గమనించండి, ఎవరు చూసినా ఏదో ఒక రోగం. కోటాలకు వెళ్తామా మీరు అంటే కాదనుకోండి, మీరు వారం మీకోసం ప్రార్థన చేస్తారు కాబట్టి ఎప్పుడో నెలకో 2 నెలలకో చెప్తారు,
తలనొప్పనో కళ్ళు తిరుగుతున్నాయనో ముఖం తిరుగుతున్నాను. మధ్య ఒక ఆమె వచ్చి, సార్ నాకు ముఖం తిరిగేస్తుంది ప్రార్థన. ముఖం ఎట తిరుగుతుంది? గమనించిన ముఖం ఎట తిరుగుతుంది? ముందుకే ఉంది కదా, వెనక్కేం పోలేదు కదా. అంటే వాళ్ళకి చెప్పేది కూడా అర్థం కావట్లేదు. పిల్లలు గమనించండి, ఇదిగో ఆవిడ అంటుంది మొహం తిరిగిపోతుందని. ఇలా రకరకాల ఏదో ఒకటి ప్రార్థన చేస్తుంటే, అయ్యా కాస్త ఆగు. ఏంటమ్మా? నాకు అప్పుడప్పుడు ఈ నరాలు జువ్వు అంటాయి. ఎందుకో చెప్పండి. నాకేం తెలుసు? నేనేమన్నా అల్ట్రా స్కానింగ్నా, లేదంటే సిటీ స్కానింగ్నా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను చెప్పమంటుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా పాప హాస్టల్లోకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకు పడిపోయి ఉంటుంది పాస్టర్ గారు? స్తోత్రం కలుగును గాక. ఆ పిల్ల హాస్టల్ నుంచి ఎగ్గొట్టేయాలని. స్తోత్రం. ఆ పిల్ల హాస్టల్లో నుంచి ఎగ్గొట్టి ఇంటికి వచ్చేయాలని. ఇంటికాడు ఉన్నంత రోజులు బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే, పాస్టర్ సాల్మన్ పాస్టర్ ప్రార్థన చేశాడు, మా అమ్మాయి బాగుంది. హాస్టల్కి తీసుకుపోవడం, పడిపోవడం, రెండో రోజు తీసుకురావడం, మళ్ళీ నన్ను అడగడం, సార్ ఎందుకు పడిపోతుంది మీరు కాస్త చెప్పండి. నేను స్కానింగా చెప్పరే? హల్లెలూయా. ఇది ఒకటి పెట్టుకున్నారు. ఏదైతే స్కానింగ్ బోధలు కొన్ని వచ్చున్నాయి. నీకోసం ప్రార్థన చేస్తుంటే నీ వెనక కుక్క ఒకటి నిలబడి ఉంది, దానికి తోక ఒకటి ఉంది. కుక్కకు తోకపోతే ఉంటుందిరా. స్తోత్రం కలుగును గాక. ఈ కొత్త బోధలు, స్కానింగ్ బోధలు అంటారు వీటిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘ క్షేమం కొరకు దర్శనం కానీ ప్రవచనం కానీ, ఏ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో ప్రవచనం వచ్చేస్తుందా? చాలామంది ప్రవక్తలు ఉండారండి. యెరూషలేము కొరకు, యెరూషలేము దేవాలయం కొరకు, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవాలయంలో చేరి ప్రవచనాలు ఎత్తి చెప్పారు. ప్రతి ఇంట్లో దూరి చెప్పలా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళ దర్శనాలతో చెప్పండి, అయ్యా మా పేగులు ఎన్ని ఉన్నాయి, పేగులు ఎన్ని ముడతబడిపోండాయి, అసలు మా కిడ్నీలు బాగున్నాయిలే అయ్యా. ఎందుకంటే డాక్టర్ కాడికి వెళ్ళి స్కానింగ్ తీపిచ్చి బ్లడ్ టెస్ట్ చేసి ఏ జ్వరం వీళ్ళు చెప్పేస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. హాస్టల్కి పోయినప్పుడు పడిపోతుందంటే కారణం ఏంటి? ఫుడ్ బాగలేదు, స్తోత్రం కలుగును, వాతావరణం బాగలేదు. అన్ని రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో పరీక్షలు ఏమన్నా కూడా జగన్ పరీక్షలు పెడదామా వద్దా అని ఆయన కనపడకుండా ఆదిమూలపు సురేష్ గారిని పెట్టి వాడి చేత మాట్లాడిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఎట్టన్నా ఒక 10 మంది పడిపోయి వచ్చేసారు అనుకోండి, పరీక్షలన్నా క్యాన్సిల్ అవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే మన మధ్యలో నుంచి రోగము తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలంట? ఏమని చెప్పాడు? యెహోవానే చెప్పాలి. ఒక లైట్ అన్నా బంద్ చేయండి, మరీ ఎక్కువైపోతున్నారు. స్ట్రైట్ దుండి చేయి మనిషి. యెహోవానే సేవించాలి. అట్లా సేవించకపోతే, ఆ ఫ్యాన్ కూడా అంటే అండి అన్నీ చెప్పుకో. అలా సేవించకపోతే మన మీద రోగాలు ఏలుబడి చేస్తాయి. రోగాలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటే యెహోవానే సేవించాలి. ఒకవేళ సేవించని వారి పరిస్థితి ఈరోజు మీకు 2-3 విషయాలు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, యెహోవాని సేవించని వారి పరిస్థితులని మనం బైబిల్లో గమనించినట్లయితే, దేవుని వాక్యములో నుంచి కాస్త తేరి చూసినట్లయితే, ప్రియులారా గమనించండి, యెహోవాని సేవించక వారు ఇష్టానుసారంగా నడుచుకున్న కారణము చేత ఎలాంటి పరిస్థితులు వారి జీవితాల్లో వారికి అనుభవింప చేయబడ్డారో ఒకసారి బైబిల్లో గమనిస్తే, మొట్టమొదటగా సమూయేలు మొదటి గ్రంథం
5వ అధ్యాయము 1 వాక్యం చదువుదాం. 1-2 చదువుదాం. ఫిలిష్తీయులు దేవుని మందస్సము పట్టుకొని ఎబెనేజరు నుండి అస్తోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోని ఎదుట దానిని ఉంచిరి. అయితే మరునాడు అస్తోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. స్తోత్రా, హల్లెలూయా, హల్లెలూయా. మందసం ఉన్న చోట ఏముంటుందంటే మహిమ ఉంటుంది. మందసం ఉన్న చోట ఎవరు ఉండాలంటే యాజకులు ఉండాలి. మందసం ఉన్న చోట యాజకులు కీర్తనలు పాడాలి. మందసం ఉన్న చోట యాజకులు ధూపార్తిని వేయాలి. మందసం ఉన్న చోట బలిపీఠం మీద బలి అర్పణ జరగాలి. దైవ బిడ్డలారా, ఈ మందసాన్ని ఫిలిష్తీయులు ఎబెనేజరు నుండి ఆదుకునేటువంటి స్థలములో నుండి ఎక్కడికి తీసుకువెళ్ళారు అంటే అస్తోదు ప్రాంతములోనికి తీసుకువెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎక్కడికి తీసుకువెళ్ళారంటే అస్తోదు అన్నటువంటి ప్రాంతంలోనికి తీసుకువెళ్ళి అక్కడ వారికి ఒక గుడి ఉంది. ఏ గుడి అంటే దాగోను గుడి. అస్తోదు అంటే గమనించండి పిల్లలు, గమనించండి, అది ఒక కట్టడం అని అర్థం, లేదంటే ఒక కోట అని అర్థం. ఎలా కట్టబడ్డ కోట అంటే అక్రమముగా కట్టబడ్డ కోట అని. ఇది తెలుగులో అభివర్ణించక ముందు గ్రీకు భాషలో అజోత్ అనే పేరు దీనికి ఉంది. గ్రీకు భాషలో అజోత్ అని పిలిచేవారు. పిల్లరా, ఆ ప్రాంతంలోనికి తీసుకువెళ్ళారు. అక్రమమైన ప్రాంతంలోనికి తీసుకెళ్ళారు. దేన్ని? క్రమమైన మందసాన్ని. వినాలి, క్రమమైన మందసాన్ని అక్రమమైనటువంటి స్థలంలోనికి తీసుకువెళ్ళారు. తీసుకొని వెళ్ళి గుళ్ళో పెట్టారు. ఉదయాన్నే గమనించండి, ఆ గుడి తలుపులు తీసి రాత్రి వెలిగించినటువంటి దీపాలు ఆర్పుతారు. స్తోత్రం. రాత్రి వెలిగిస్తారే దీపాలు, అవి పొద్దున్నే వెళ్ళి ఆర్పుతారు. ప్రాతకాలము అంటే ఉదయకాలం వీళ్ళు వెళ్ళి చూస్తే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే మందసమేమో మందసంగా ఉంది, నిలబెట్టినటువంటి విగ్రహమేమో బోర్ల పడి ఉంది. తల ఒకటి దగ్గర పడ్డది, మొండెం ఒక దగ్గర పడ్డది. స్తోత్రం కలుగును గాక. వీళ్ళు అనుకున్నారు, రేయ్ ఏంట్రా ఎలా జరిగింది, ఎలా జరిగింది? మందసం ఉన్న చక్కడ దగ్గర దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని మహిమ ఉన్న స్థలంలో దేవుణ్ణి సేవించాలి. ఈ వాక్యాన్ని తృణీకరించి తిరస్కరించి వీళ్ళు దాగోను గుళ్ళో పెడితే జరిగిన సంగతి అది. అయితే విషయం చెప్పనా, వారందరికీ గడ్డలు వేసేయట. చదువున్నమాట 6వ వాక్యం అనుకో. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారు దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది,
మనకు రోగాలు ఎందుకు వచ్చాయి? మనము యెహోవాని సేవించేవారమి కాము. మనము ఆయన ఆరాధించేవారం కాదు కనుక ఆయన మందసాన్ని మన దగ్గర పెట్టుకోకూడదు. మంచి ఆలోచన వచ్చింది వీళ్ళకి. స్తోత్రం, హల్లెలూయా. చాలామంది పిల్లలు గమనించండి, దేవుణ్ణి సరిగా ఆరాధించేది రాదు. ఏదో ఒక సాకు. ఆయనని ఆరాధించమంటే ఏదో ఒక సాకు. వీళ్ళకి అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? మన ప్రాంతంలో ఈ రోగం రావడానికి కారణం యెహోవా హస్తం మన మీద భారంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము నా భారము తేలిక అన్నాడు. ఎవరికి? మనకు. మనం ఎవరిమి? యేసయ్యని ఆరాధించేవాళ్ళం కాబట్టి. నా కాడి సులువు, నా భారము తేలిక. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని భారాలతో ఉన్న వారిని ప్రభు పిలుస్తుంటే వీళ్ళేమంటారంటే ఆయన హస్తం మన మీద భారమై ఉన్నది, అందుకని మనకు ఈ యొక్క రోగం. అందుకని ఈ మందసాన్ని తీసుకెళ్ళి గాతులో పెడదాం అనుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. గాతు అనగానే మీకు గుర్తొచ్చే పేరు ఎవరిదంటే గొల్యాతు పేరు గుర్తొస్తుంది. గొల్యాతు ఎవరు? గాతు పట్టణస్థుడు. ఇవన్నీ ఫిలిస్తీన్ల యొక్క పట్టణాలలో చాలా ప్రాముఖ్యమైన పట్టణాలు ఇవి. బాగా గమనించండి, మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. దైవ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించండి. గాతులోనికి వెళ్ళారు. మొట్టమొదటగా అక్రమమైన స్థలములలో దేవుని మందసాన్ని పెట్టారు. దాని పరిణామం వారందరికీ గడ్డలో. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళారంటే గొల్యాతు నివసించినటువంటి స్థలం. గొల్యాతు పుట్టిన మహాపట్టణం గాతు ప్రాంతంలోనికి తీసుకెళ్ళి చెప్పాలి. గాతు పట్టణంలోనికి తీసుకువెళ్ళి ఏం చేశారు? అక్కడ మందసాన్ని ఉంచారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ గాతు పట్టణ పరిస్థితులు ఒకసారి చదువుదాం. 9వ వాక్యం. అదే అయితే తరువాత గాతునికి దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తం ఆ పట్టణపు పెద్దలని పిన్నలను రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాను? గొప్ప నాశనము చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే గొప్ప నాశనం కారణం ఏంటంటే ఆ ప్రాంతపు వారు కూడా దేవునిని ఆరాధించేటువంటి అనుభవం వారికి చెప్పండి లేదు. మందసం ఉన్న స్థలములో దేవునిని ఆరాధించేటువంటి అనుభవం ఉండాలి. మందసం అనగా దేవుడుండే స్థలం. మీ మీద ఉన్న రోగాలు తొలగిపోవాలంటే ఆయననే సేవించాలి. అష్టోదు వారు ఆయనని సేవించలే. తర్వాత పిల్లలుగా గాతు వారు ఆయనని సేవించల. ఇక మూడవదిగా గమనించినట్లయితే వీళ్ళు తీసుకొని ఎక్కడికి తీసుకువెళ్ళారంటే ఎక్రోను ప్రాంతములోనికి తీసుకువెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా భయంకరమైన పట్టణం. ఈ పట్టణము యొక్క స్థితిగతులను మనం గమనిస్తే ఆహాబు రాజు అయినటువంటి తన కుమారుడైనటువంటి అహజ్యా పరిపాలించినటువంటి ప్రాంతం.
ఒకసారి బైబిల్ ఆ విశేషాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కాస్త చదువుదాం. ఆహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయలుజేబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎక్కడికి పంపించాడు చెప్పరాలే. ఎక్రోనుకు పంపించాడు. ఎవడో? అహాబు కుమారుడైన అహజ్యా. వాక్యం ఏమంటుంది? నీ మీద ఉన్న రోగము తొలగిపోవాలంటే నీ దేవుడైన యెహోవానే సేవించాలి, అంటే ఆరాధించాలి. ఇప్పుడు ఎవరి దగ్గర పంపిస్తున్నాడు విచారణ? చెప్పాలి. ఎక్రోను దేవతలు, బయల్జెబూలు అన్నటువంటి దేవతని సేవించడానికి, ఆశ్రయించడానికి వెళుతున్నాడు. అందుకని నేను బతకతానో బతకనో, నా రోగం బాగవుతుందో బాగవదో ఆమెను పోయి విచారణ కనుక్కోరండి అంటే ఏలియా చెప్తున్నాడు, నువ్వు పొరపాటున బతకనగాక. చెప్పరే, తిష్వీయుడైన ఏలియా చెప్తున్నాడు, నువ్వు పొరపాటున. కారణం ఏంటంటే నువ్వు ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయించక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చివరగా గుర్తు చేసి ఈనాటి పాఠాన్ని ముగిస్తాను. ప్రియులారా గమనించండి, ఒక చివరి విషయాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఏంటి విషయం అంటే, మీకు అందరికీ తెలుసు నయమోను యొక్క చరిత్ర. సిరియా దేశములో సైన్యాధిపతిగా ఉన్న నయమోన్ తనకు ఒక రోగం కలిగి ఉంది. ఏంటి ఆ రోగం అంటే, వెనక వీపు మీద కుష్టు. తన ఇంటిలో పనిపిల్ల చెప్పింది, ఇదిగో నీ రోగము కుదుటపడాలంటే ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడు. మొత్తం మీద ఆ అమ్మాయి మాట విన్నది. రాజు దగ్గర పత్రాలు తీసుకున్నాడు. రాజు ఒక ఉత్తరం ఆ దేశపు షోమ్రోను పట్టణపు రాజుకి ఉత్తరం రాస్తున్నాడు. ఇదిగో నా సైన్యాధిపతి అయినటువంటి నయమోను వస్తున్నాడు, నువ్వు ఇతనికి స్వస్థపరిచి పంపాలి. ఆ రాజు ఏడ్చాడు, అయ్యో ఇదేంటి, సిరియా దేశస్తులు సరాసరి యుద్ధానికి రాక డొంక తిరుగుడుతనంతో వచ్చాడన్నారు. మొత్తం మీద ఎక్కడికి వెళ్ళాడంటే ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా, పిల్లలు గమనించండి, యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయమన్నాడు. మొత్తం మీద నయమోను 7 మార్లు స్నానం చేసి ఎలీషా దగ్గరకు వచ్చి కొంత బంగారు, కొంత వెండి, కొంత సొమ్ము నయమోను ఎలీషాకు ఇస్తే ఎలీషా ఏమంటాడంటే, నాకు ఇవన్నీ ఎందుకని, ఇది దేవుడు చేసిన కార్యం. ఒకసారి ఆ మాటలో ఉన్న సత్యాన్ని కాస్త చూస్తే ఒకసారి చూద్దాం. తెలుసు కదా,
రాజుల చెప్పండి 2వ గ్రంథం గమనించండి పిల్లలు, గమనించండి ఆ చక్కటి మాట. ఏమన్నాడు? నేను ఏమియు, బాగా గమనించండి, యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనును. బాగా గమనించండి. ఆ వ్యక్తి వచ్చి ఇదిగో ఈయన ఇది అన్నాడు. ఆ వ్యక్తి వచ్చి దైవజనుడు కాడ దగ్గర మాట్లాడిన ఒక చక్కటి మాట. 15వ వాక్యం చదవండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరికి కనపడదు. స్తోత్రం. చెప్పుకునేదంతా రెండే. నయమోను యొర్దాను నదిలో దిగాడు, రోగాన్ని బాగు చేసుకున్నాడు. బాగు చేసుకోవడం గొప్ప స్థానం కదండి. అద్భుతం పొందడం గొప్ప విషయం కాదండి. ఆరోగ్యం పొందడం గొప్ప విషయం కాదు. ఆశీర్వాదము పొందడం గొప్ప విషయం కాదు. ఈ కార్యము చేసింది దేవుడు అని ఒప్పుకోవాలి. ఇంకే దేవుడు లేడు అని చెప్పగలగాలి. స్తోత్రం. ఏమంటున్నాడు? నయమోను ఏమంటున్నాడండి? నయమోను ఏమంటున్నాడు? తన పనివారందరితో దైవజనుని దగ్గరకు వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి యొక్క దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆడేమంటాడు? ఎవరోడు? ఇంతకుముందే చెప్పే మీకు. ఎవరోడు? నెబుకద్నెజరు రాజు అంటాడు. ఇదిగో షడ్రక్, మెషక్, అబేద్నెగో అను వీరు దేవుడే పూజారుడు. నయమోను అనిన మాటకి చెప్పాలి, నెబుకద్నెజరు అనిన మాటకి చాలా తేడా ఉంది. అవునా కదా? కళ్ళారా అద్భుతాన్ని చూశాడు నెబుకద్నెజరు. అయినా ఏమంటాడు? షడ్రక్, మెషక్, అబేద్నెగో వీరు దేవుడు పూజారు. కానీ ఈయనేమంటున్నాడు? గమనించండి. ఈయనేమంటున్నాడు? ఇశ్రాయేలీలో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును, నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. కార్యము జరగడము గొప్ప విషయం కాదు, ఆయనే దేవుడు అని తన హృదయంలో. ప్రియులారా, గమనించేంత వరకు మీరు ఆయనకి పైన ఉన్న కుష్టుని బాగొట్టాడు దేవుడు అనుకుంటున్నారు. లోపల ఉన్నటువంటి చెప్పండి మత శాంతస్థమైనటువంటి అనుభవాన్ని తొలగించాడు. సిరియనులు దేవుణ్ణి ఎరిగేటువంటి వారు కారు. ఇప్పుడు తన హృదయంలో రక్షణ లేని అనుభవం, రక్షణ లేని రోగం, ఆత్మ రోగం, నరకానికి వెళ్ళే రోగాన్ని సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే యొర్దాను నదిలో మునిగాడో శరీరం మీద ఉన్న కుష్టిపోయిందో, ఇప్పుడు ఇతడికి ఏ రోగం కుదుటపడ్డదంటే ఆత్మలో అంటాడు, నేను ఎరుగుదును, ఈయనే దేవుడని. ఇశ్రాయేలు దేశంలో ఈయన వంటి దేవుడు ఇంకొకడు లేడని, ఈయనే దేవుడని నేను ఎరుగుదును. తర్వాత అంటాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు? ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానం తీసుకోవలసింది అతనితో చెప్పగా, ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? జీవముతోడు నేనేమీ తీసుకోనని చెప్పిను. నయమోను ఎంత బతిమాలినా అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవా, నాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
రెండో మాట ఏమంటున్నాడు? ఇక నేను ఏ దేవతలకి యెహోవాకు తప్ప బలి అర్పించను. పిల్లరా, ఇంకా మూడో విషయాన్ని మీకు ఈ సబ్జెక్టే చెప్పాలి ఎక్కువ. నేను ముందు మైనస్లు చూపించుకుంటూ వచ్చాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సబ్జెక్టే చెప్పాలి. చాలా ఉన్నతమైన ఉపదేశం ఇది. నేను మరొకసారి మీకు మంచి మీటింగ్స్లో చెప్తాను, లేదంటే మంచి ఒక వర్తమానాన్ని యూట్యూబ్లో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇక మూడో విషయాన్ని గమనించినట్లయితే, 2 కంచరగాడిదలు మోయపాటు మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? హల్లెలూయా. మూడోది ఏం అడుగుతున్నాడు చెప్పరే? చెప్పాలి. ఏమడుగుతున్నాడు? 2 కంచరగాడిదలు మోసేంత మట్టి కావాలి. మీ దేశంలో మట్టి మాకు కావాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పుణ్యభూమి నా దేశం అంటారే. హల్లెలూయా. అంటే ఈ మట్టి, స్తోత్రం. చాలామంది అంటారు నేల బిర్రు. మా ఊరు బిర్రు ఎట్లా చెప్తా? ఏ ఊరికి ఇచ్చినా ఈ ఊరికి వచ్చేయాల్సిందే. వాటర్ ప్రాబ్లం అండి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన గుర్తెరిగాడు. ఈ ప్రాంతంలో ఉన్న నీటిలో మునిగాను, ఈ నేలలో ఏదో శక్తి ఉంది. అందుకని ఈ మట్టి అంతా తీసుకెళ్ళి మా ఊర్లో జల్లుకుంటాను. మట్టిలో ఏముందంటే, మట్టిలోనే చెప్పండి బంగారు వచ్చేది. స్తోత్రం. మట్టిలోనే చెప్పండి ధాన్యం వచ్చేది. మట్టిలోనే ఇప్పుడు నువ్వు వాడు ప్రతి పరికరం, స్తోత్రం. కిటికీ వచ్చింది మట్టిలో నుంచే కాదా? హల్లెలూయా. హల్లెలూయా. ఇన్నెందుకండి, నేను వచ్చింది మట్టిలో నుంచే. నువ్వు చెప్పరే? అందుకని మట్టే అడుగుతున్నాను. నేను మీకు చాలా విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలను మరొకసారి క్షుణ్ణంగా చెప్తాను. ఒక్క నిమిషం. ప్రభు సన్నిధిలో మన మీద ఉన్న రోగము కొట్టివేయబడాలి అంటే, అది శరీరానికైనా కావచ్చు, ఆత్మకైనా కావచ్చు, ఆయననే సేవించాలి. ఒక్క నిమిషం మోకరిల్లుదామా?